హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మన టెర్రస్ గార్డెన్లో కొన్ని హార్వెస్ట్లు ఉన్నాయని అవన్నీ కోసేసుకుందాం అనమాట. ఇవి కృష్ణకమలాలు అంటారు, ప్యాషన్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి. ఇవైతే చాలా పూస్తున్నాయి, కానీ నేను కొయ్యట్లేదండి. ఇవి 11 ఆ టైంకి 10:30 11 ఆ టైంకి పూస్తాయి అన్నమాట. నేను ఫ్రూట్స్ కోసం అని చెప్పి ఇవి కొయ్యట్లేదు. కాకపోతే ఫ్రూట్స్కి సపరేట్ ప్లాంట్ ఉంటుందో లేకపోతే వీటిల్లోనే ఫ్రూట్స్ వస్తాయో తెలియదు, కానీ నేనైతే ఫ్రూట్స్ వస్తాయేమో అని చెప్పి ఆశతో అవి ఫ్లవర్స్ కొయ్యకుండా అలానే వదిలేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూశారు కదండి, ఇదే పరిస్థితి అనమాట. బీరకాయలు మాత్రం ఇలా కవర్లు కట్టుకొని దాచుకొని కోసుకోవాల్సి వస్తుంది. బీరకాయలకైతే కవర్లు కట్టగలుగుతున్నాం, కానీ ఇంకా ఏ వెజిటేబుల్కి కవర్లు అయితే కట్టలేకపోతున్నామండి. చాలా బీరకాయలు అయితే అలానే పోతున్నాయి అన్నమాట. పిందులు రావటం, ఇలా ఈగలు వచ్చి కుట్టేయటం అనమాట. కొంచెం చిన్నగా ఉన్నప్పుడే కుట్టేస్తున్నాయండి. మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత అయితే ఏం చేయట్లేదు, కానీ నేను ఒక కాయనైతే సీడ్ కోసం వదిలేసాను అనమాట. పెద్ద కాయ, బాగా హెల్దీగా ఉంది. అది సీడ్స్ కోసం అని చెప్పి అలానే ఉంచేసాను. దాన్ని మాత్రం ఏం కుట్టలేదండి. అదైతే అసలు చిన్న హోల్ కూడా పడలేదన్నమాట. చాలా బాగుంది. కానీ మనం మళ్ళీ కోసుకుంటాము అనుకున్న కాయలకు మాత్రం ఇంకా హోల్స్ పెట్టేస్తున్నాయండి. వాటికి ఎలా తెలుస్తుందో తెలియట్లేదు, కానీ అలా హోల్స్ పెట్టేస్తున్నాయన్నమాట. ఇంకా కాయ చూడటానికి పైన బాగానే ఉంటుంది, లోపల పూర్తిగా పోయి ఉంటుందండి బీరకాయలు అయితే. ఇంకా దోసకాయలు ఉన్నాయన్నమాట. ఇంకా దోసకాయలు కూడా కోసేసుకుందాం. దోసకాయలకు కూడా సేమ్ అలానే కవర్లు కట్టుకొని దాచుకున్నామండి. చూడండి, ఇవైతే నేను దోస ప్లాంట్ అయితే పెట్టలేదండి. ఇవి మన ఎరువులో వస్తాయి కదా, అవే అనమాట. ఇంకా అలానే ఉంచేసాను. నేను తినే దోసకాయలు మాత్రమే పెట్టాను అనమాట. ఈ కూర దోస అయితే పెట్టలేదు, కానీ ఇవి కూడా వచ్చినాయి అండి. సో ఇంకా హ్యాపీ అనమాట. మనం వేయకుండానే వచ్చినవి ఇంకా బాగా కాస్తాయి అంటారు కదా, నిజంగానే పూత పిందెలు మాత్రం చాలానే వస్తున్నాయండి. కాకపోతే ఉంచట్లేదన్నమాట ఆ ఈగలు. పిందులుగా ఉన్నప్పుడే కొరికేస్తున్నాయి. మేము పాలినేషన్ కోసమని ఒక 2 రోజులు టైం ఇస్తున్నాం అనమాట. ముందుగానే కట్టేస్తే పాలినేషన్ అవ్వాలి కదా అని చెప్పి మేము పాలినేషన్ చేసే లోపే ఆ ఈగ వచ్చి కొట్టేస్తుంది అనమాట ఆ పిందెల్ని. ఇంకా అలా పోతున్నాయి. ఇంకా ఈ వంకాయలు కూడా కాస్తున్నాయండి. ఇవి గ్రాఫ్టెడ్ వంకాయలు. నేను చెప్పాను కదండి, ఇవి బెండ్లుగా ఉంటాయి, అంత టేస్టీగా అయితే అనిపించవు. ఇవి బైగన్ భర్తా చేయటానికి మాత్రమే బాగుంటాయి అనుకుంటా. కర్రీకి అయితే అంత టేస్టీగా ఉండవండి. ఇంకా ఇవైతే 4 చెట్లు అనమాట. 5 చెట్లు అయితే 4 చెట్లే ఉన్నాయి. 4 కూడా ఓడిపోయిందండి, 3 ఉన్నాయి. ఇవి చూడటానికైతే మాత్రం చాలా బాగుంటాయండి. చూడండి, ఇంకా సైజు చాలా పెద్దగా వస్తాయన్నమాట. కాకపోతే నేను ఇంకా అంత పెద్దగా అయ్యే వరకు ఉంచకుండా కోసేస్తున్నాను. ఇది మిర్చి ప్లాంట్ పైన రేకుల పైన ఉంటుందండి. ఇలాంటి చెట్టు ఒక్కటి ఉన్నా చాలు కదా, ఇలాంటి మొక్క ఉంటే చాలు, మనకి రోజువారీకి సరిపోతాయి అన్నమాట. అంత బాగా వచ్చినాయి, చెట్టు నిండుకు వచ్చినాయి అండి. ఇదిగోండి, పైనుంచి తీస్తే మన గార్డెన్ వ్యూ అలా ఉంటుంది అన్నమాట. ఇంకా చెమ్మకాయలు కూడా పూత స్టార్ట్ అయిందండి. 2 కాయలు కాసినాయి. నేను ఆ 2 కాయలు వీడియో అయితే తీయలేదండి. ఇంక ఈ మిర్చి అయితే కోసేసుకుందాము. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. ఇవి కూడా నేను సీడ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేయలేదండి, ఇంట్లో వాడుకునే కాయలే. లాస్ట్లో సీడ్స్ మిగులుతాయి కదా, అవే వేసాను అనమాట. ఇవి గుంటూరు మిర్చినా ఏ మిర్చినో నాకు అర్థం కావట్లేదు. మేబీ గుంటూరు మిర్చియే అయిండొచ్చు అనుకుంటున్నాను. కలర్ చూస్తుంటే డార్క్గా ఉంది. ఘాటు ఎలా ఉంటాయో చూడాలండి. మొక్క మాత్రం చాలా చిన్నగా ఉంది. ఆ చెట్టు నిండికి కాయలు వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడు కూడా దీని తర్వాత కూడా మళ్ళీ చెట్టు నిండికి పోతుందన్నమాట. అదంతా అలానే నిలిస్తే చాలా కాయలు అవుతాయండి. మనకి ఇలాంటి మొక్కలు ఒక 2-3 ఉంటే చాలండి, ఇంకా బయట నుంచి కొనాల్సిన అవసరం లేకుండా సరిపోతాయి. చూడండి, చేతి నిండుకు వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఇలా కాసినప్పుడు కూరగాయలు. ఇదిగోండి, బీరకాయలు, దోసకాయ, వంకాయలు, మిర్చి అండి. ఇంకా బుల్లెట్ మిర్చి, సూర్యముఖి మిర్చి ఉంది కదండి, అవి కూడా 2 కోద్దాము.
ఇవైతే ఫుల్ కాస్తున్నాయండి ఇవి కూడాను. నేను ఇంకా ఇవి టేస్ట్ చేయలేదండి, వంటకు వాడలేదన్నమాట. ఎలా ఉంటాయో ఘాట్ అనేది చూడాలి. పెట్ట కొంచెం కొతగనమన్నట్టు ఘాట్ ఎక్కువగా ఉంటుందో ఏమో మరి తెలియదు నాకు. ఇవైతే వైట్గా మల్లె మొగ్గల్లా ఇలా పైకి లేసుకొని ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి ఇవి కొన్నే కోసాను, మొన్న కోసాను కదా. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి. ఇదే అండి ఇవాళ హార్వెస్ట్. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.